హైదరాబాద్ మధురనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉంది. ప్రమాదం దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. కారు నడిపింది మైనర్ బాలుడే అని ప్రాథమిక సమాచారం. హైదరాబాద్ మధురనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉంది. ప్రమాదం దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. కారు నడిపింది మైనర్ బాలుడే అని ప్రాథమిక సమాచారం. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, హైదరాబాద్ గోరబండ కార్పొరేషన్ నగర్ లో ఆదివారం ఉదయం మైనర్ బాలుడు కారు నడపడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్లారి కిషోర్ హై స్కూల్ సమీపంలో అదుపు తప్పిన బెలెనో కారు వరుసగా నియంత్రించిన 7 ద్విచక్ర వాహనాలు ఢీకొట్టింది. అతడితో ఆగకుండా ఆ రోడ్డుపై వెళ్తున్న మరో బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజ్ కుమార్ అలాగే ప్రభాకర్ అని ఇద్దరు అన్నదమ్ములు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారిద్దరిని ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళిద్దరు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారు నడిపిన వ్యక్తి బోరబండికి చెందిన 17 ఏళ్ల ఆలి అహ్మద్ ఖాన్ అని మైనర్ బాలుడిగా ప్రస్తుతం బాలుడిగా అయితే పోలీసులు గుర్తించారు. ఆ బాలుని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. స్నేహితుడు ఆ మైనర్ బాలికల స్నేహితుడు కారును అడ్డు తీసుకున్నారు. ఈ క్రమంలోనే తన స్నేహితుడు వద్ద నుంచి కారును తీసుకుని తనంతటి తానే డ్రైవింగ్ రాకుండా కూడా ఈ కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఈ కారుని ఎక్కడైతే అడ్డం తీసుకున్నారో ఆ యజమానుడితో పాటు అలాగే ఆ కారు నడిపిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనలో ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళిద్దరూ కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక మైనర్ బాలికుడు డ్రైవింగ్ రాని మైనర్ బాలుడు కారు నడిపి 7 వాహనాలు ఢీకొట్టడం, అనంతరం ఇద్దరిని ఢీకొట్టడంతో మొత్తం ఈ ఓవరాల్ గా ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ లో కూడా ఆ వీడియోలు కూడా ప్రమాద దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యే ప్రస్తుతం ఆ వీడియోలను కూడా మనం చూడొచ్చు. లక్ష్మీదుర్గా. ఓకే, థ్యాంక్ యూ మణికంఠ.